ఉప ఎన్నికలు కూడా గెలిచినారు. ఇక్కడ నారం జనార్దన్ రావు గారు గెలిచినారు, సిద్దిపేటలో మదన్ మోహన్ గారు గెలిచినారు, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 14-11 ఎంపీలు గెలిచినారు. అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలేదు. కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసినారు. రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు కుయ్యమనిలే కుట్టుకుమనిలే, అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ. అసలు మాట్లాడిన లేడు. ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జిఓ నాయకుడు ఉండేవాడు, టీఎన్జిఓ అధ్యక్షుడు. ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు. పీడీ యాక్ట్ పెట్టినారు, ఉద్యోగం తీసేసినారు, ఎక్స్పెల్ చేసినారు, నెలల తరబడి జైల్లో పెట్టినారు. కానీ ఆయన రాజీ పల్లె. ఆమోస్ గారు కూడా, ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. టీఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకోసం అంటే టీఎన్జిఓకు చాలా మందికి తెలియదు ఈ విషయం. బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటాయి కదా ముజాంజాయి మార్కెట్లో, ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది ఎవరంటే నిజాం రాజు. ఆ రోజు టీఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు. ఎక్కడ? బ్యాచిలర్ క్వార్టర్స్. ఇప్పుడు కూడా ఉంది ఆ ఆఫీస్ టీఎన్జిఓలకు. గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలా మంది తెలియక. ఈవెన్ నౌ టీఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది. సో ఆనాటి ఇవ్వలే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు మనం పంపిస్తే మంచిది అడిగి. ఆ టీఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది. తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగినా టీఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, గివ్ ఏ బిగ్ హ్యాండ్, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. స్వామిగౌడ్ గారా వారు టీఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగించారు. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జిఓ ట్యాగ్ తీసేయలే. ఒకటే స్టేట్ కదనా, ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘంగానే ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం. కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు. మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు. దిక్కుమొక్క లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ.